నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంఖ్యళ్ళు రాజ్యమా ఉలికి పడు నీకే కర్మ రవిగాడి మీద పగ రవిగాడి మీద ఆ మహానుభావుడి మీద పగనా తల్లి ఏంటి తల్లి నీ పట్టుదల ఎన్ని రోజులు ఇలా అయినా పిచ్చి పిచ్చిగా పుల్లలు ఏర్పడం ఏంటి తల్లి పుల్లలేరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకుంటున్నావా కట్టప్ప? చిత్తి పేరుస్తున్నాను, ఆ యాంకర్ రవిగాడి చిత్తి పేరుస్తున్నాను. ఎందుకు తల్లి ఇంట్లో గ్యాస్ నూనె అయిపోయిందా? నా లేడీ స్పెషల్ లోని క్వీన్స్ వస్తారంటావా కట్టప్ప? వాళ్ళు కామెడీ చేయరు, వచ్చి టింగు టింగు అని ఒకటే స్టెప్ 5 సార్లు చేస్తారు. ఎవరికి చూడబోద్దు అవుతుంది తల్లి, వాళ్ళు రారు తల్లి. మన మేనేజర్ వాళ్ళ కూతుర్లు వస్తారు కట్టప్ప. ఈ రాజ్యంలో మళ్ళీ వాళ్ళ నవ్వులు వినిపిస్తాయి కట్టప్ప. జై పటాస్పతి. నా ఆయన బాహుబలిని ఎందుకు చంపావు కట్టప్ప? ఇలా చంపావు, ఎందుకు చంపావు కట్టప్ప? తప్పు చూసావు తల్లి, నేను ఇలా చంపా. ఎందుకు చంపావు? నేను అమరేంద్ర బాహుబలిని ఎందుకు చంపానో తెలుసుకునే ముందు నీకొక కథ చెప్పాలి తల్లి. కట్టప్ప, పటాస్ లో ఒక వీరుడు, ఒక ధీరుడు. మళ్ళీ ఆ రవిగాడి గురించి చెప్తే నీ బొక్కలు ఊరగొడతా. కూర్చో తల్లి, నేను చెప్తా. గౌతమ్ నందా అని ఇటలీలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు తల్లి. డ్రైవర్ ఉద్యోగంతో వచ్చాడు తల్లి ఇండియాకి. అత్త దగ్గర ఇన్ని రోజులు పనిచేశాడు, ఎందుకంటే అత్తని తాత దగ్గర తీసుకెళ్లాలని. పోరా బయటికి అన్నారు తల్లి. దాని తర్వాత రైల్వే స్టేషన్ బుస్ కొంటాడు తల్లి. 15 నిమిషాలు అత్త నీ కోసం తాత వెయిట్ చేస్తున్నాడని ఇంటికి తీసుకెళ్తాడు తల్లి. గౌతమ్ నందా ఎవరో తెలుసా తల్లి? ఆయన ఏడున్నాడు రైడా. ఆ కథ చెప్పే ముందు నీకు ఈ కథ చెప్పాలి తల్లి. నాకు ఆ కథలొద్దు స్వామి, నాకు నా ఆయన బాహుబలి ఏడా. నేను అమరేంద్ర బాహుబలిని ఈ చేతుతో ఎందుకు చంపానో తెలుసా? దానికంటే ముందు ఇంకో కథ వినాలి. నందగోపాల్ అనే వాడు ఎక్కడో మర్డర్లు చేసుకుని బతుకుతుంటాడు. ట్రైన్ లో వస్తుండగా ఒకడిని అనుకొని ఇంకొన్ని కాలుస్తారు. దాని తర్వాత పార్తూగా మారి మన తెలుగు ప్రదేశానికి వస్తాడు తల్లి. ఆయన తాతతోని బాగా ఫ్రెండ్షిప్ చేసి తాతకి మెడకాయ నొప్పి అయితే దానికి కవర్ పెట్టి కట్టప్ప పిల్లగాలి అల్లరి ఒల్లరి